బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. సిద్ధార్థుని జన్మ కంటే ముందు ఏనుగు లోటస్ పువ్వు గర్భంలోకి ప్రవేశించారని మహామాయాదేవి కలగన్నారని తెలుసుకోరన్నా. మహామాయాదేవి తన పుట్టినింటికి బయలుదేరారన్నా. లుంబినిలోని సాల చెట్టు క్రింద 2500 సంవత్సరాల క్రిందటే సిద్ధార్థునికి జన్మనిచ్చిందని తెలుసుకోరన్నా. దురదృష్టవశాత్తు అమ్మగారు మహామాయాదేవి సిద్ధార్థుడు పుట్టిన కొద్ది రోజులకే పరమదించారన్నా. తన తండ్రి శుద్ధోదనుడు పుట్టిన బిడ్డకు సిద్ధార్థుడని నామకరణం చేశారన్నా. గౌతమి ప్రజాపతి సొంత కొడుకు కంటే ఎక్కువ సిద్ధార్థుని ఆలనా పాలనా చూసిందని తెలుసుకోరన్నా. పెంచిన తల్లి ప్రేమకు చిహ్నంగా సిద్ధార్థుడు గౌతమ సిద్ధార్థుడు అయ్యారని తెలుసుకోరన్నా. యుక్త వయసులో యశోదరతో కళ్యాణం జరిగిందని తెలుసుకోరన్నా. వారి పుణ్య దంపతులకు రాహుల్ అనే కుమారుడు జన్మించారన్నా. కపిలవస్తు రాజ్యంలోని ప్రజల స్థితిగతులను గమనించారన్నా. మనిషి యొక్క ముసలితనము, రోగము, మృత్యుబాధను లోతుగా గమనించారని తెలుసుకోరన్నా. శాక్య కొలియా రాజ్యాల మధ్య నీటి కోసం యుద్ధం జరిగిందని తెలుసుకోరన్నా. సిద్ధార్థుని గదిలో కొంతమంది కన్యలు హైలీ ట్రాన్స్పరెంట్ వస్త్రాలతో ఆయనను కామకోరికల వైపు మళ్లించాలనుకుంటారన్నా. సిద్ధార్థుడు వాటికి చెల్లించలేదని తెలుసుకోరన్నా. మనిషి యొక్క బాధలు చూడలేక సిద్ధార్థుని మనసు ద్రవించిపోయిందని తెలుసుకోరన్నా. మనిషి దుఃఖానికి బాధలకు కారణమేందో తెలుసుకోవడానికి తన 29వ ఏట రాత్రి సమయాన యశోదరకు మొక్కి కపిలవస్తు రాజ్య కోటలోని తూర్పు గేటు ద్వారా చిన్న సహాయంతో కొంత దూరం గుర్రములో ప్రయాణించాడని తెలుసుకోరన్నా. 100 మైళ్ళ దూరము కాలినడకతో ప్రయాణించి బీహారులోని ఉర్వెల గ్రామములో మర్రి చెట్టు కింద కొంతకాలము నిద్ర ఆహారాలు మాని ఘోర తపస్సు చేశాడన్నా. గౌతమ సిద్ధార్థుడు ఘోర తపస్సు చేసి బక్క చిక్కిపోయాడన్నా. యువతి సుజాతమ్మ సిద్ధార్థునికి అన్నం పెట్టి ధన్యురాలైందని తెలుసుకోరన్నా. మర్రి చెట్టు కింద జ్ఞానోదయం కాలేదు సిద్ధార్థునికి. అక్కడ నుంచి నది దాటుకొని మరలా రావి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసి జ్ఞానోదయం పొందాడని తెలుసుకోరన్నా. జ్ఞానోదయం పొందిన తర్వాత సిద్ధార్థుడు మౌనం వహించారన్నా. సిద్ధార్థుని వెంట ఉండే పండితులు, సిద్ధార్థ, నీకు జ్ఞానోదయం కలగలేదు, నువ్వు నటిస్తున్నావు, అందుకే మౌనం వహిస్తున్నావని ఎగతాళిగా మాట్లాడారని తెలుసుకోరన్నా. సిద్ధార్థుడు మౌనమే వహించారని తెలుసుకోరన్నా. కొంతకాలం తర్వాత సిద్ధార్థుడు గయ నుంచి సారనాథ్కు బయలుదేరాడన్నా. సారనాథ్లోని జింకల పార్క్ సమీపాన మొట్టమొదటిసారి జ్ఞానోపదేశించాడని తెలుసుకోరన్నా. సిద్ధార్థు బోధనలు విన్న పండితులు సిద్ధార్థుణ్ణి బుద్ధుడన్నారన్నా. వారందరూ గౌతమ బుద్ధుని శిష్యులయ్యారని తెలుసుకోరన్నా. గౌతమ